రాత్రి నన్ను కూడా తీసుకుపోయి లోపడేసి మాట్లాడుతున్నాను. ఈ ఉద్యమానికి సపోర్ట్ చేసి అంటే ఇక్కడ అస్తిత్వం గురించి ఆత్మగౌరవం గురించి నిలబడొద్దు నువ్వు అని చెప్పని తీసుకుపోయి తెల్లారి సాయంత్రం దాకా పోలీస్ స్టేషన్లో పెట్టుకొని లాస్ట్కి మేము అరెస్ట్ చేయలేన్నారు. అంటే ఏదన్నా దొరికితే ఎక్కడన్నా ఒక దగ్గర ఇరికిద్దామనే ప్రయత్నాలు జరిపినాయి. శ్యామ్ని అరెస్ట్ చేసిండ్రు, మా పిడమర్తి రవిని అరెస్ట్ చేసిండ్రు. ఇట్లా చాలా మందిని నాయకత్వం వహిస్తున్న ఉద్యమంలో సీరియస్గా తిరుగుతున్న వాళ్ళందరినీ గోసముచ్చుకొని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగింది. సో దాని తర్వాత అసలు వీళ్ళు ఆగడాలు ఏంటి అని కింది దాకా మొత్తం పోయి చూస్తే ఆ రోజు నుంచి చెప్పుకుంటూ వస్తున్నా వీళ్ళు చేసే దందాలన్నీ ఇల్లీగల్ దందాలు. ఇక్కడ ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి వచ్చినటువంటి గుజరాత్ కావచ్చు, రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, ఇంకా వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఇల్లీగల్ దందాలు చేస్తున్నారు. వాళ్ళు అమ్మేది ప్రతిది కూడా నాసి రకం అమ్ముతున్నారు అని చెప్పి మొత్తుకుంటా కూడా ఎవరు పట్టించుకోలే, ఎవరు నిన్న పాపనవులే. నిన్నగాక మొన్న ఒక 10 రోజుల కింద తెలంగాణ సమాజం, భారతదేశ సమాజం మొత్తం చూసింది. మేము దేని గురించి మొత్తుకుంటాం, ఈ కొడుకులు వచ్చి ఇక్కడ బతకటందుకు ఎవడు కాదంటలేడు. కానీ ఇక్కడికి వచ్చి అడల్టర్డ్ చెత్త కుప్పల పడేసాల్సిన వస్తువుల మీద హెయిర్ డైల కాడికెళ్ళి కారంలా ఇటుక పిల్లలు దంచి పాలల చంటి పిల్లలు పాలు తాగుతుంటే ఆ పాలల్లో కూడా యూరియా కలిపి నూనెలు కలిపి చిక్కగయ్యేటందుకు ఏలు పెడుతుంది, చిక్కగా అయ్యేటందుకు ఇట్లా చూపిస్తేందుకు పసుపుల కాస్మెటిక్స్ ఏవేవో అడ్డమైన కెమికల్స్ కలిపి ప్రతిదీ ఆవాలు నాసి రకమే దానికి కోట్ చేసుడు, ఆవాలు లవంగాలు నువ్వు ఏది చూసినా కానీ నేను మొత్తుకుంటున్నా మేమందరం ఇది ఇట్లా అడల్టర్డ్ సరుకులు వాళ్ళు అమ్ముతున్నారు అని. ఎందుకు రాత్రి వీళ్ళు ఎందుకు ధనవంతులు అవుతున్నారని అది పటాపంచల్ అయ్యింది. నేను చూపించే ముందు ఆమన్గల్కెళ్ళి వచ్చేది ఉన్నది, ఇంకా రాలే వాళ్ళు తువ్వలున్నారు. ఆమన్గల్లోళ్ళు వాళ్ళు వర్తకులు మొత్తం ఆమన్గల్ బంద్ ప్రకటించినప్పుడు వాళ్ళందరూ వచ్చారు నా దగ్గరకు వచ్చి కూర్చుంటే వాళ్ళన్నారు వాడు ఒక 4-5 సంవత్సరాల కింద కాలేదు వాడు వచ్చి మేమందరం కలిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆమన్గల్లో ఉన్నటువంటి వర్తకులు అందరం కలిసి ఎంత సంపాదించినామో అంతకన్నా ఎక్కువ సంపాదించిన వాడు 200 కోట్లకు ఆస్తి వానికి తక్కువ ఉంటే మేము దేనికంటే దానికి ఉంటాము. వాళ్ళు ఇక్కడికి వచ్చి సంపాదించడం ఎట్లా సంపాదిస్తున్నారు ఏంటంటే వాళ్ళు చేసేటిది ప్రతిదీ వాళ్ళ దాంట్లో దొంగ దందా ఉంటుంది. ప్రతిదీ డూప్లికేట్ వాళ్ళు చేసేది. ఒక 10% మాక్సిమం 10% ఉంటే కావచ్చు వాళ్ళ దగ్గర ఒరిజినల్. లేబుల్ కూడా లేసు చిప్స్ గిప్స్ అన్ని ఉంటాయి కదా, లేబుల్ అన్ని ఒరిజినల్ లేబుల్సే కనబడతాయి. అందులో ఉండే సరుకు మాత్రం నాసి సరుకు. దాంతో జరిగేది ఏంటంటే తెలంగాణ వ్యాపారస్తులు 10 రూపాయలు అమ్మేదాన్ని వాడు 5 రూపాయలకు అమ్ముతున్నాడు. వాడు దానికి ఒక ఆర్గ్యుమెంట్ ఏం పెట్టిందంటే మాకు డైరెక్ట్ ఆడికెళ్ళి వస్తుందని చెప్పని. మ్యానుఫ్యాక్చర్ వాడే, డిస్ట్రిబ్యూటర్ వాడే, డీలర్లు డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళే, ఆఖరికి రీటైల్ కాడికి వచ్చి వాళ్ళు అదే దందా చేస్తే ఇవాళ మనం మొత్తుకోగా సంవత్సరం తర్వాత 25,000 కిలోల మసాలాలు దొరకబట్టిండ్రు. ఇక చూడండి మసాలాల్లో విషం, జనం తినేది మొత్తం విషం అని మొత్తుకొని సస్తుంటే సంవత్సరం తర్వాత అట్లీస్ట్ పోలీసు వాళ్ళు గవర్నమెంట్ ఆ హెచ్ ఫాస్ట్ అనేది ఫుడ్ తినే దానివల్ల విషం ఉన్నదని చెప్పని ఆ సంస్థ వాళ్ళు మన ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ వాళ్ళు పోతే వాళ్లకు దొరికినాయి. చాలా ఘోరంగా ఏంటంటే ఇగో 25,000 ఇది ఇప్పుడు దీన్ని ఎప్పటి నుంచో మొత్తుకుంటుంటే 25,000 ఇగో విషయం వాళ్ళ పేపర్లే, వెలుగు వాళ్ళదే కదా, ఇది వాళ్ళకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి పేపర్ వాళ్ళ దాంట్లో రాసినాయి. ప్రతి దాంట్లో కథనాలు. ఆంధ్రజ్యోతిలో కూడా నగర శివార్లే అడ్డాలు, వేటికి అడ్డాలు, ఇవన్నీ కల్తీ ఆహారానికి అడ్డాలు అని. దీంట్లో వాళ్ళు ముగ్గురిని దొరకబట్టిను. ఈ ముగ్గురు కూడా ఇక్కడోళ్ళు కాదు, ప్రాణం తీసే రసాయనాలు. నేను చెప్పేది కాదు, ప్రాణం తీసే. ఇవన్నీ 5వ తారీఖు వార్తాపత్రికలలో వచ్చినటువంటిది. ఇవన్నీ పొద్దున్న లేస్తే మనం తింటున్నాం. క్యాన్సర్ల రోగాలు వస్తున్నాయి, ఊపిరితిత్తుల రోగాలు వస్తున్నాయి, కిడ్నీలకు సంబంధించినటువంటి రోగాలు వస్తున్నాయి. ఒక్కసారి జనం ఆలోచించాల్సిందంటే ఎందుకు మేమందరము ఈ వ్యాపారస్తుల మీద
ఎందుకు కొట్లాడుతున్నాం? వాళ్ళు చేసే దందాలు లంగ దందాలకి మీద పోలీసు వాళ్ళు ఫోటోలు పెట్టుకొని సజ్జనారంటేనే ఫోటోలు పెట్టుకొని వేసిండు. నాకు తెలిసి వాళ్ళ ఇంట్లో ఎవరికన్నా ఇవి తింటేమన్నా ఇబ్బంది అయిందేమో, అందుకే రేడ్లు చేసిరు కావచ్చు. మన సొంటలం మొత్తుకుంటుంటే చేయలేదు. ఇగో ఇవి ఎవరై అంటే ఈ ముగ్గురు దొరికిన ముగ్గురు కూడా ఇక్కడ వాళ్ళు కాదు. ఇద్దరు రాజస్థాన్ వాళ్ళట, ఒక ఆయన మధ్యప్రదేశ్ ఆయనే. మొత్తం నువ్వు హైదరాబాద్ చుట్టూ శివార్లల్లా ఏ దిక్కు ఇటు దిక్కువో అటు దిక్కువో ఎటన్నవో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎటు సైడ్ పోయినా ఈ లంగదందాలు బహిరంగంగా బాహాటంగా జరుగుతున్నాయి. ఇది ఇక్కడనే కాదు, ఇతర రాష్ట్రాలకు కూడా పోతున్నాయి. హైదరాబాదు ఈ అడల్టర్డ్ సరుకులు అమ్మేటువంటి ఒక అడ్డాగా తయారైపోయి కూర్చున్నది హైదరాబాదు. ఇగో ఇటువంటి దందాలు చేసేది నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నాం. ఈ రోజు వరకు కూడా ఇప్పుడు కూడా గోకుల్ చాట్కు పోదాం. గోకుల్ చాట్ల మేమన్నా ఇట్లా ఎవరు చేసినా కానీ ఇటువంటి దందాలు ఎవరు చేసినా దేశ ద్రోహులు అని చెప్పని మాట్లాడినాం. ఆ రోజు మాట్లాడితే పృథ్వీరాజు మార్వాడోళ్ళని దేశ ద్రోహులు అన్నాడు. ఎవరెవరైతే లంగ దందాలు చేస్తున్నటువంటి మార్వాడోళ్ళు కావచ్చు, ఆంధ్రోళ్ళు కావచ్చు, తెలంగాణలో కూడా ఎవరు చేసినా వీళ్ళందరూ దేశ ద్రోహులు అని మాట్లాడితే దాన్ని ఒక్క మార్వాడోళ్ళకి అంటగట్టించి ఇప్పటి చెప్తున్న దీంట్లో 99% మార్వాడోళ్ళే ఉన్నారు. బయటికి వెళ్ళి వచ్చి లంగ దందాలు చేసే వాళ్ళు మొత్తం వాళ్ళే ఉన్నారు. గోకుల్ చాట్కి పోతే గోకుల్ చాట్ల విమలక్కన్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మా తెలంగాణ బతుకమ్మ గోకుల్ చాట్ల ఇయ్యాలటి కూడా ఇప్పుడు మనం మీరు ఇక్కడికి వెళ్ళి కెమెరాలు తీసుకొని పోని కొన్ని ఛానళ్లలో నేను లైవ్లు పెట్టించి మరీ చూపించిన అక్కడ దేశం మొత్తం ఉల్లిగడ్డలు అమ్మేటోళ్ళు కావచ్చు, పచ్చిమిరపకాయలు కావచ్చు, సండే మార్కెట్, మండే మార్కెట్, సాటర్డే మార్కెట్, ట్యూస్డే మార్కెట్, ఏ మార్కెట్ కన్నా పోదాం పాలకూర అమ్మే ఎక్కడో మారుమూల పల్లెలకెళ్ళి వచ్చినటువంటి రైతు బిడ్డలు ఆడోళ్ళు చదువురాని ఆడోళ్ళు కూర్చొని అమ్ముకునే కాడికి పోతే వాళ్ళు పెట్టుకొని బార్కోడ్లు పెట్టుకొని బ్యాంక్ అకౌంట్లు పెట్టుకొని తీసుకుంటున్నారు. పచ్చిమిరపకాయలు అమ్ముని, ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డలు ఏది అమ్మినా కానీ ఎల్లిగడ్డలు అల్లవెల్లిగడ్డల పొట్టులు తీసి కూడా దాంట్లో ఇంత తౌడు పోసి అల్లవెల్లిగడ్డ పేస్టులు తయారు చేస్తున్నారు. సో ఇట్లా వాళ్ళు బార్కోడ్లు పెట్టి వీళ్ళందరూ అమ్ముతుంటే గోకుల్ చాట్ అనేటువంటి వాడు ఇప్పటికి కూడా వాళ్ళ దగ్గర పోతే బ్యాంక్ అకౌంట్ ఉండదు, బ్యాంకుల పైసలు ఉండయి. ఎందుకు మరి మన స్వర్ణకారులు నరసింహాచార్య రా నువ్వు చెప్పాలి, చాలా చెప్పాలి కుల వృత్తులు ఎట్లా పోతున్నాయి ఏం సంగతి అని. ఆయన కూడా ఒకటే గొంతు చించుకొని మొత్తుకున్నాం. అరే మీరు 4-5 ఏళ్ళు అవుతుంది, 10 ఏళ్ళలో వచ్చి వాడలు కొంటున్నారు. మరి మా వాళ్ళు ఏళ్లకు ఏళ్ళు బంగారం దందాలు చేసి వీళ్ళెందుకు సంపాదించలేకపోయారంటే వీళ్ళు అట్లా దోపిడీ చేయలే, దొంగమాలు అమ్మలే, నకిలీ బంగారాన్ని ఒరిజినల్ బంగారం అని చెప్పని వీళ్ళు మాటలు చెప్పి అమ్మలే. అందుకే ఇలా వాళ్ళందరూ ఆత్మహత్యలు ఎన్ని చేసుకున్నాడు ఏందనేది తను చెప్తాడు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వృత్తులు పోయినాయి, ఉపాధులు పోయినాయి, ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని చెప్పి మొత్తుకొని తిరుగుకుంటా కొంతమంది తిరుగుతున్నాం మేము. కొంతమంది మాట్లాడుకుంటే ఏమైందా మీ మార్వాడి ఉద్యమం ఎక్కడ పోయిందని చెప్పని చాలా మంది మాట్లాడారు. ఈ మధ్యలో కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు మాట్లాడారు. మార్వాడి ఉద్యమాన్ని ఎక్కడ మేము వదిలిపెట్టలేదు, వదిలిపెట్టాం కూడా, ఇది కూడా చెప్తున్నాం. ఇటువంటి దుర్మార్గులను వదిలిపెట్టే సవాలే లేదు. ఎట్లయితే గోకుల్ చాట్ దగ్గర అకౌంట్ లేదో ఇంత జరుగుతున్నా ఇన్ని మాట్లాడినా సంవత్సరం అవుతున్నది ఇప్పటికీ అదే పని చేస్తున్నాడు. అట్లనే ఇంకోడు సార్వి అని ఒక ఇరానీకి సంబంధించాడు. సార్వి హోటల్స్ అని చెప్పి చాలా ఫేమస్, అది ఒక తుర్కాయనది ముస్లింది. ఆయన దగ్గర కూడా అదే దందా నడుస్తున్నది. ఆయన కూడా పైసలు తీసుకోడు, పైసలు తీసుకుంటాడు, ఆయన కూడా బ్యాంక్ అకౌంట్లు బార్కోడ్లు ఉన్నాయి. ఇటువంటి దందాలు చేసేటోళ్ళ గురించి రాత్రి వస్తాడు, దుకాణం పెడతాడు, హార్డ్వేర్ షాప్ అంటాడు. ఒక నార్కట్పల్లినట మొన్న మా వాళ్ళు చెప్తున్నారు, ఓ దుకాణం పెట్టిరు, ఉన్న దుకాణాలు మొత్తం బంద్ అయినాయి. వాడు తక్కువకి ఇస్తున్న ఎట్లా ఇస్తున్నాడు, అంతా దొంగమాలే. 4 రోజులు అది కట్టుకున్న తర్వాత 5-10 ఏళ్లకు చెదలు పడుతుంది, పోతుంది. అప్పటిదాకా మనోళ్ళంతా దందాలు బంద్ చేసుకుంటారు, పోతుంది. మార్వాడి ఉద్యమాన్ని ఆ రోజు నుంచి ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఎవరెవరైతే దోపిడీ చేస్తున్నారో వాళ్లకు వ్యతిరేకంగా కొట్లాడతాం. అయితే వీళ్ళు ఏమైంది మీ ఉద్యమం అంటే మేము చాలా ప్రయత్నాలు చేసినాం. వాస్తవంలో కూడా మా జిల్కర సీనన్న మేమంతా వరంగల్లో 3 సార్లు మీటింగ్లు పెట్టి హాళ్లలో కాడికి నేనైతే ఈడికెళ్ళాడదానికి ఒకసారి పోయినా, ఐ థింక్ సీను కూడా వరంగల్లో మేము కలిసినాం. మేము పోయినాం వరంగల్కు. ఆడదాకా పోయే వరకు పోలీసు వాళ్ళు వచ్చి ఇయ్యాలట్లయితే పాఠకులు పెట్టిరు. ఆడ మేము తీరాడి పోయినాక పర్మిషన్ లేదు, ఏం లేదని. అరే హాల్ల మీటింగ్ లో పర్మిషన్ ఏందే అని వ్యాపారస్తులు పాపం చిన్న చిత్తుకో మనోళ్ళు చేసుకుంటుంటే వాళ్ళని బెదిరించి ఎట్టి పరిస్థితిలో పృథ్వీరాజ్ని విలువద్దు, ఈ మీటింగ్లు నడవనియొద్దు అని. అట్లనే సెల్ ఫోన్లు నల్గొండోళ్ళు
ఏడ మేము మీటింగ్లు పెడతామంటే ఇలా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కొంతమంది ఏమైంది అంటారు కదా, వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, మీరు ఏడా పర్మిషన్లు ఇప్పిస్తారో చెప్పుండ్రి, ఆడికి వచ్చి మేము కొట్లాడతాం. పర్మిషన్లు ఇప్పియకపోయినా జనాన్ని మేము తయారు చేస్తాం. ఆ రోజుకెళ్ళి ఇప్పటి వరకు మార్వాడి దుకాణాలకు, ఇటువంటి ఇల్లీగల్ దందాలు చేసే దుకాణాలకు పోలేదు, పోం కూడా. మాకన్నా ముందు కూడా కొంతమంది పోలేదని చెప్తా ఉన్నారు. వాళ్ళతో మేము కూడా సాధించినాం. అయితే ఈ చెప్పే క్రమంలో నేను గన్పూర్ది చెప్తా. ఘనపురంలో మేము ఎక్కడ ఈ ఇష్యూస్ ఏమున్నా కానీ ఫైట్ చేస్తున్నాం. గన్పూర్లో ఒక రైతు 18,000 రూపాయలు కూలీలకు ఇచ్చేందుకని చెప్పి పైసలు లేకుంటే భార్య మెడ మీద బంగారం తీసుకుపోయి ఒక మార్వాడ ఆయన దగ్గర పోయి కుదో పెడితే అది సంవత్సరం లోపల తీసుకుంటా అని రాసుకున్నాడు. సంవత్సరం కాలే, 18 నెలల తర్వాత పోయిండు. పోయి పైసలు పట్టుకొని పోతే, అరే నీకు 18 నువ్వు సంవత్సరం లోపలనే ఇస్తాను, 18 నెలలకు నేను ఇయ్యా అంటే, అరే అట్లా సారా అంటే వాడు మొత్తం వడ్డీకి వేసి దాదాపు 6.5-7 రూపాయల మిత్తి చేసిండు. దాన్ని 7 రూపాయల మిత్తి చేసిండు. చేసి అరే గింతగానం మిత్తి ఉంటుందా అట్లా ఇట్లా, గిదెక్కడ కథ అని చెప్పని ఆ రైతు పాపం బంగారం లేకుండా మంచిగా గింతగానం మిత్తి పెడతాడు. ఇంటికాడ పోతే వాళ్ళు ఏమన్నదట, నా బంగారం పట్టుకొస్తావా లేదా అని. మరి ఆడికెళ్ళి లేవాలి, వాడు మిత్యం ఎక్కువ అడుగుతున్నాడు. సరే అని చెప్పి సోపతోళ్ళని 2-3 పట్టుకొని ఆ దుకాణం కాడికి పోయిండు. ఈ లోపల ఏం చేసిండంటే, సిఐ దగ్గర పోయిండట, పోలీస్ ఆయన దగ్గర పోయి కంప్లైంట్ ఇస్తేందుకు పోయిండు. సిఐ అంటే వాళ్ళ దగ్గర అన్ని రూల్స్ ప్రకారంగానే జరుగుతాయి. ఎందుకంటే వీళ్ళందరూ మూలాఖాత అయి ఉన్నారు. నేను చెప్తున్నా కదా, తెలంగాణలో పోలీసు వాళ్ళు అందరు చెప్తలేను, మెజారిటీ పోలీసు వాళ్ళు రాజకీయ నాయకులు మొత్తం మార్వాడలతో మార్వాడి పైసలకు కకృతి పడి ఉన్నారు. వాళ్ళంతా ప్రజలు ఏదైనా కావని వీళ్ళ లంగదందాలలో వాళ్ళకు కూడా పైసలు పోతుంటాయి ఇండైరెక్ట్ గా. అయితే పోతే పోలీస్ ఆయన చెప్పంగానే ఇక ఏం చేయాలో అర్థం కాక పత్రికలో పట్టుకొని పోయిండు. తీరాడదాకా పోయినాక వాడు ఆయన వీడియో చేసి పెట్టినట. ఇవాళ రేపు అంతా మనోళ్ళకు ఉంటే ఆ వీడియో చేసి, ఈ దుకాణం పైన నా దగ్గర నేను బంగారం కుదో పెడతా, నా భార్యది. తీరా వచ్చినాక ఒక గిన్ని పైసలు అడుగుతున్నాడు. ఫస్ట్ బంగారం ఏదైనా పెడితే అది ఆ గన్పూర్లో మొత్తం ఊరంతా చూసిరు. ఇక పోలీసు ఆయన కాదన్నాడు. ఏం చేయాలని అర్థం కాక సరే అయితే కాలబడి ఆ పైసలన్నా ఇచ్చి తలబడదామని చెప్పని ఒక 2-3 పత్రికలను తీసుకొని పోయిండు. పోయి ఆ దుకాణం కాడికి పోయి కూర్చొని ఓం శ్రీ పాన్ బ్రోకర్ ఇది ఉన్నది అతని పేరు, శ్రీ గణేష్ పాన్ బ్రోకర్. ఆడికి పోయినాం. ఆడి పోయిండు. పోతే ఆ ప్రెస్ వాళ్ళ ముంగట రైతును, ఒక తెలంగాణ రైతు బిడ్డను పట్టుకొని, అరే లంజ కొడుక, నా మీద మా దుకాణం పెట్టి వీడియో తీస్తావు అరా నువ్వు, నీకు బంగారం ఇయ్యా, నువ్వు వచ్చి నా కాళ్ళు పట్టుకొని తప్పైందని చెప్పి నా దుకాణం ముంగట నేను నిలబడతా, నా దుకాణం బోర్డు వస్తాడు పెట్టి నువ్వు తప్పైందని చెప్పి రికార్డు పెట్టి నువ్వు మందికి పంపించిన తర్వాత అప్పుడు డిసైడ్ చేస్తారా నేను అన్నట. నీ అమ్మ నా బంగారం పోయిన మైజ ఏమైనా మైజ నేను నీ కాలింది మొక్కుతారా అని పోడి మా ఊళ్ళో చూపదోళ్ళని కాంటాక్ట్ అయితే ఆ రోజు నువ్వు రఘు రాలేదేమో, సీను నేను మేమంతా కెమెరాలు పట్టుకొని పోయినాం. పోతే పోలీసు వాళ్ళు మమ్మల్ని అడ్డుకుంటూ వస్తే మేము కూడా పోలీసు వాళ్ళ మీద రివర్స్ అయ్యి అన్ని చేస్తే అది పంచాయతీ ఆడదాకా పోయిందంటే మేము ఆడ నిలబడంత